విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులు ఈ రోజు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకం లోపల దశాంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అది చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాల లోపల 70 to 80% జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా 20% 30% ఇది మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం ఉంటుంటది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి మీ రాశి నుంచి 4వ స్థానం లోపల శని దేవుడు వక్రగతిలో ఉన్నాడు. 5వ స్థానం లోపల రాహు ఉన్నాడు. 7వ స్థానం లోపల కుజుడు అలాగే దేవగురు బృహస్పతి ఉన్నారు. భాగ్యస్థానం లోపల రవి ఉన్నాడు. 10వ స్థానం లోపల శుక్రుడు అలాగే బుధుడు అయితే ఉండబోతున్నాడు. మరియు ఏకాదశ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే కేతువు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి చూసుకున్న తర్వాత వృశ్చిక రాశి వారికి ఏదైనా అభివృద్ధి ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఖచ్చితంగా ఇందులో అభివృద్ధి అయితే కనబడుతుంది. కార్యక్షేత్రాల లోపల రాబోయే రోజులు మీరు చాలా సీరియస్ కాబోతున్నారు. కార్యక్షేత్రాల లోపల రాబోయే రోజులు మీరు చాలా సీరియస్ కాబోతున్నారు. ఇక్కడ నేను కార్యక్షేత్రాలను చెప్పే కన్నా మొత్తం జీవితం చెప్పి చాలా ఈజీగా అవుద్ది. రాబోయే రోజుల్లో మీరు లైఫ్ కి సంబంధించిన విషయాల లోపల చాలా సీరియస్ అయితే మీరు కాబోతున్నారు. సీరియస్ అంటే ఎలాంటి విషయాల లోపల సీరియస్ అంటే మామూలుగా ఏంటో తెలుసుకోండి. సీరియస్ అంటే ఏంటంటే ఒక విషయం పట్ల చాలా ఎక్కువ ఆలోచించి దాని గురించి ఆలోచించి అనుకున్న పని పరిపూర్ణంగా చేసే వరకు నిద్ర కూడా పోలేని వ్యక్తి ఏదైతే పని చేస్తుంటారో ఏ విధంగా అయితే పని చేస్తుంటారో దాన్ని సీరియస్ అంటారు. దాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ మొత్తం దానిపైనే పెట్టి ఏదైతే పని మీరు సాధిస్తారో దాని ధ్యానం, దాని లక్ష్యం, దాని సీరియస్ అంటారు. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వరకు అదే విధంగా కనబడుతుంది. గ్రహస్థితి కూడా ఆ విధంగానే ఉంది. సపోర్ట్ గా ఉందా లేదా అంటే సపోర్ట్ గా తప్పకుండా ఉంది. చిన్న మైనస్ పాయింట్ ఏముంది అది కూడా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎక్కడ లేదు. ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఏంటంటే మెంటాలిటీ డిస్టర్బ్ అవుతుంటారు. ఈ మెంటలీ డిస్టర్బ్ అవడం కారణం ఏంటి? కుజుని 7వ దృష్టి మెంటలీ కాస్త క్రోధం, కోపం అనవసరంగా ఎక్కువ వస్తుంటది. రాహు 9th దృష్టి రాశి పైన ఉండడం ఇది కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటది. శని 10th దృష్టి రాశి పైన ఉండడం ఇది కాస్త అనుకున్న పని డీలే అవుతుంటది. అంటే ఇలాంటి విషయాలు మనతో జరిగినట్లయితే మనకు అప్పుడు ఎలా ఉంటది అంటే పరిస్థితి అసలు ఏం ముట్టుకున్నా చాలా వేరేలానే అవుతుంది. ఒక భాషలో చెప్పాలంటే బంగారం ముట్టుకున్నా కూడా మన్ను అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందా అంటే కాదు. ఏది ఎక్కువ రోజులు ఉండదు. అది మారుతుంటది. సమయం వచ్చే వరకు దాన్ని మనం తట్టుకోవాల్సింది అంతే తప్ప ఈ పరిస్థితి మీకు ఎలా ఉంది ఇది ఉంది మీకు ప్రెసెంట్ నడుస్తుంది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఉంటది. ఇదే ఇలా ఉండడం వల్లనే మీరు చాలా సీరియస్ అయ్యారు. గుర్తుంచుకోండి, ఇలా ఉండడం వల్లనే మీరు చాలా సీరియస్ అయ్యారు. మామూలుగా వృశ్చిక రాశి ఇది జలతత్వ రాశి. కాలచక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. వీరు చాలా రహస్యమైన వ్యక్తులు ఉంటుంటారు. ఎంత రహస్యం అంటే వీళ్ళు మనసులో ఒకటి ఉంటది, బయట ఒకటి కనబడుతుంటది. అందుకే ఇలాంటి వ్యక్తుల్ని కొన్నిసార్లు నమ్మడం అంటే చాలా భయం వేస్తుంది. పాయింట్ ఇప్పుడు భయపడడం కాదు. పాయింట్ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ఎక్కువ ప్రదర్శన ఎక్కువ చేయరు. కానీ వీళ్ళు ప్రదర్శన కనుక చేసినట్లయితే అవతల వ్యక్తికి ఏదైనా కాస్త మైనస్ అని తప్పకుండా అర్థం చేసుకోండి. జాబ్ ఎలా ఉండబోతుంది, కార్యక్షేత్రాల లోపల ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే కార్యక్షేత్రాల లోపల
పర్వాలేదు, కాస్త డిస్టర్బెన్స్ అయితే ఉండబోతుంది, కాస్త ట్రాన్స్ఫర్ అయితే కనబడుతుంది. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కాస్త ఉద్యోగం వెళ్ళిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఉద్యోగం వెళ్ళిపోయి మళ్ళీ కొత్త చోటు వెతకాలన్నట్లు కూడా అది అంత ఈజీ అయితే మెథడ్ అయితే కాదు. నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నంటే అర్థం చేసుకోండి. మీ ద్వాదశాధిపతి మీ దశమ స్థానంలో ఉన్నారు అని మీ సప్తమాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఎలా ఉన్నారు? వక్రగతి బుధుని వెంట, అష్టమాధిపతి వెంట సప్తమాధిపతి దశమ స్థానంలో ఉన్నట్టయితే కార్యక్షేత్రాలు మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో ఆ పని చోటు కాస్త మీకు భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎలాంటి భయం అంటే మన జాబ్ పోతుందా, లేకపోతే పని పట్ల మీరు చాలా సీరియస్ అయితే రాబోయే రోజుల్లో అవుతారు. అది విషయం ఏదైనా కావచ్చు, పోవడం అని కావచ్చు, మారడం కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో కార్యక్షేత్రాలు మీరు చాలా సీరియస్ తప్పకుండా అవుతారు. అని సీరియస్ ఉంటేనే మీ జాబ్ సెక్యూర్గా ఉంటుంది, లేకపోతే జాబ్ పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ వల్ల మీ జాబ్ లోపల కాస్త కలంకిత్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. కలంకిత్ అంటే ఏంటంటే కాస్త మచ్చపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి. ఈ డిస్టర్బెన్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే చూడండి, మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు దేని కారకుడు? కేతు మన ట్రెడిషనల్ కారకుడు. ట్రెడిషనల్ అంటే ఏంటంటే పరంపర, మన పరంపర ఏదైతే నడుచుకుంటూ వచ్చిందో దాని అనుసారంగా కారకుడు కేతు. ఈ పరంపర వల్లనే మీ కుటుంబం లోపల చిన్న ఇబ్బందులు అవుతుంటాయి. అంటే కొన్నిసార్లు మనం దాన్ని త్యాజస్థం అంటుంటాం. అంటే ఏంటంటే ఇది చేసే అవసరం లేదు, కానీ ఊరికి మీరు ఎందుకు చేస్తున్నారు, దీని పట్ల నెగటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అంటే మనము సరైన విధానంగా ఆలోచించట్లేదు. ఇది అవసరమా, అది అవసరమా అంటే ఏది ధర్మపరంగా చేయాల్సిన విషయాలు ఉన్నాయో, ఏవి నిజంగానే చేస్తే చాలా బాగుంటుందో దానిపైన మీరు రాబోయే రోజుల్లో ప్రశ్న నిర్మితం చేయబోతున్నారు. మీ వల్ల ప్రశ్నలు రాబోతున్నాయి. ఈ ప్రశ్నల వల్ల కుటుంబం లోపల కొన్ని సంబంధాలు మీ నుంచి దూరంగానే అవుతాయి, లేకపోతే మీ వెనకాల వారు మీ గురించి బ్యాడ్గానే మాట్లాడుకుంటారు. కానీ ఇది పరిస్థితి తప్పకుండా మీ రాబోయే రోజుల్లో కుటుంబం లోపల జరిగి తీరుద్ది. మీ ఆవిడ ఆరోగ్యం ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కాస్త వాళ్ళ హెల్త్ లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు. విద్యార్థులకు కనుక చూసుకున్నైతే విద్యార్థులకి చాలా బాగుండబోతుంది. ఈ టైంని చాలా ఉపయోగించండి. అనవసరమైన విషయాల లోపల అస్సలు టైం కేటాయించకండి. నేను అనవసరమైన లోపల టైం కేటాయించుతున్నా ఎందుకని చెప్తున్నా అంటే ఇక్కడ ఈ దేవుడు బృహస్పతి అలాగే కుజుడు చూసుకున్నది సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానం ఇది కామస్థానం, సప్తమ స్థానం ఇది ఇచ్ఛా స్థానం. ఇప్పుడు ఇచ్ఛ కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి అంత ఇచ్ఛ ఎక్కువ ఉండకూడదు. నా అభిప్రాయం చూసుకున్నట్లయితే విద్యార్థులకి కేవలం ఒకటే ఏంటంటే భవిష్యత్తు పట్ల మనం ఎలా ముందుకెళ్ళాలి దాని పట్ల మనం వెళ్తూ ఉండాలి. కూర్చొని కలలు కనకూడదు, వెళ్ళాల్సిందే అంతే. ఎందుకంటే వీళ్ళ కోరిక ఏదైతే ఉంటో వీళ్ళ మదర్ ఫాదర్ అయితే చెప్తుంటారు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి. కానీ విద్యార్థులకు కేవలం ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దారిలో వెళ్ళడం, నడుచుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీరు సమయాన్ని వృధా చేసే అవకాశం చాలా ఎక్కువ కనబడుతూనే, ప్రత్యేకంగా ఆడవాళ్ళ వల్ల వృశ్చిక రాశి వారు మగవాళ్ళు కాస్త రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొనే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి. ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది? ప్రేమ జీవితం బాగానే ఉంది. ప్రేమ జీవితంలో కాస్త ఏంటంటే ఈగో వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈగో వల్ల నేను ఇక్కడ ఈగో కోపం ఎందుకంటారో అర్థం చేసుకోండి. మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. ఓకే, ఈ షష్టాధిపతి కూడా తోడుకున్నాడు. షష్ఠ స్థానం ఇది క్రోధ స్థానం. క్రోధాధిపతి సప్తమ స్థానంలో పంచమాధిపతి కనుక వెంట ఉన్నట్లయితే ఇది నిజంగా ఏంటంటే కోపం పెరుగుతుంటది. అవతల వ్యక్తి మీరు ఎవరినైతే ప్రేమించారో, ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో కోపం పెరుగుతుంటుంటది. ఎందుకు కోపం పెరుగుద్దు కారణం తెలీదు. బికాస్ నేను ఎందుకు ఈ విషయం గురించి అలా మరి అంతగా మాట్లాడుతున్నా అంటే ఈ కేతు సంబంధంతో పాటు కొన్ని పాయింట్స్ ఇలాగే అవుతుంటే, అంటే కారణం లేకుండా కొన్నిసార్లు వదిలించుకోవడం అంటుంటాం, అలాంటి విషయాలు అవుతుంటే. అని శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడు కూడా దశమ స్థానంలో ఉన్నట్లయితే, అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే ఇది కాస్త ప్రేమ జీవితంకి అంత అనుకూలంగా అస్సలు ఉండదు. అంటే మీరేం చేస్తున్నారో మీకు కూడా సరిగ్గా అర్థం అవ్వదు. అది మీ వల్లనే ప్రాబ్లం అవుతుంది. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీ వల్లనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వం పైన ఇన్ని గ్రహాల సంబంధం ఉన్న తర్వాత మనం ఏ చోటు సరిగ్గా అస్సలు ఉండం. బిజినెస్ ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారి బిజినెస్ ఏదైనా కానివ్వండి, అది ఎలా ఉందంటే బాగుంది. బిజినెస్ పరంగా బాగుంది. బిజినెస్ లోపల కొన్ని లాభ నష్టాలు తప్పకుండా ప్రతి దానిలో అవుతుంటాయి. కానీ సార్ లాభం ఉందా నష్టం ఉందా అంటే
60 to 70% లాభం ఉంది, 30% నష్టం ఉంది. కానీ మీకు అనిపించచ్చు ఇది నార్మల్ ప్రతి బిజినెస్ లో జరుగుద్ది. దీనిలో మాకు స్పెషల్ ఏంటి, మా దానిలో ఏంటి? మీ దానిలో ప్రాబ్లం ఏంటంటే నేను ఏది 70-60% చెప్పాను చూడండి, ఆ 70-60% లోపల మీకు అందులో కేవలం 40% దక్కుద్ది. 40% అందులో కేవలం మీకు 40% దక్కుద్ది. అంటే 60% మీకు అది మీ చేతిలో రాదని అనుకోండి, ఆ విధంగా మీరు నడుచుకోండి. అండ్ మీడియాకి సంబంధించిన కనుక మీ బిజినెస్ ఉన్నట్లయితే, ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంబంధించిన బిజినెస్ ఉన్నట్లయితే, అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కనుక మీ బిజినెస్ ఉన్నట్లయితే ఇది మీకు చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆర్థిక క్షేత్రాల్లో ఎలా ఉండబోతుంది? డబ్బు గురించి దిగులు పడాల్సిన అంత అవసరం అయితే కనిపించట్లేదు. మీరు కేవలం ఫోకస్ మీ పని పైన పెట్టండి. కేవలం ఫోకస్ పని పైన పెట్టండి. ఎందుకంటే గోచరం గ్రహస్థితి మీకు అదే చెప్తుంది. ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు అని, ఏకాదశాధిపతి దశమ స్థానంలో ఉన్నారు, కేంద్ర స్థానంలో ఉన్నారు. కేంద్ర స్థానం ఇది మనకు ప్రత్యేకంగా కర్మ చేయడానికి చాలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కళలతో పాటు మీరు పని కనుక సరిగ్గా చేసినట్లయితే డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది. డబ్బు రాక కాస్త డీలే అవుద్ది. ఈ రోజు రావాల్సిన డబ్బు 2 రోజుల తర్వాత వచ్చుద్ది, కానీ తప్పకుండా వచ్చుద్ది. కానీ పని పట్ల మీరు అస్సలు నిర్లక్ష్యం అస్సలు వెతించకండి. పని పట్ల బాగుండండి. అదృష్టం ఎలా ఉండబోతుంది? ఇన్ని గ్రహస్థితులు కనుక చూసిన తర్వాత అదృష్టం నాకు 70% కనబడుతుంది. ఎందుకంటే మీరు కనుక చాలా ధ్యాసతో కనుక మీరు పని చేసినట్లయితే, చాలా దృష్టి పెట్టి కనుక మీరు పని చేసినట్లయితే, ఎందుకంటే యాక్చువల్లీ మీరు సీరియస్ అయితే కనబడుతున్నారు, అంత పని చేసినట్లయితే అదృష్టం ఈ 15 రోజుల లోపల 70% మీకు చాలా బాగా అయితే ఉండబోతుంది. ఇక పరిహారాల వరకు కనుక చూసుకున్నైతే వేరే ఛానల్ లోపల పరిహారాలు చెప్పడం జరగబోతుంది. కుదిరినట్లయితే మీరు చూడడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.